బందర్ పోర్టు ఆందోళన ఉధృతమవుతోంది. ఒకవైపు అఖిలపక్ష సమావేశం, మరోవైపు మచిలీపట్నం రోడ్లపై ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతుతో గొడవ ముదురుతోంది. వైఎస్ఆర్సీపీ కావాలని రెచ్చగొడుతోందని టీడీపీ ఆరోపిస్తోంది. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్దమైంది. మచిలీపట్నంలో ఆర్ఏఎఫ్ ఫోర్స్ రంగంలోకి దిగడంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో భద్రత కట్టుదిట్టం చేశారు. ఇందులో భాగంగానే పెద్ద ఎత్తున ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ప్రత్యేకంగా రంగంలో దింపినటువంటి పరిస్థితి. విజయవాడతో పాటు కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా ప్రత్యేకమైనటువంటి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ని రంగంలో దింపి భద్రతకు సంబంధించినటువంటి అంశాలను పరిశీలించేటువంటి పనిలో ప్రస్తుతం అధికార యంత్రాంగం అంతా ఉంది. ఇందులో భాగంగానే ప్రత్యేకమైనటువంటి బలగాలంతా కూడా రంగంలో దిగాయి. గల్లీలోనూ తిరుగుతూ ప్రజలకి భరోసా కల్పించడం, ప్రత్యేకంగా ప్రజలకి శాంతి భద్రతల మీద అవగాహన కల్పించడంతో పాటుగా స్థానికంగా జరిగేటువంటి ఆందోళన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని అడ్డుకోవడం, వాటిని ఎదుర్కోవడం కోసం ప్రత్యేకంగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ని ప్రభుత్వం కేటాయించింది. ఇందులో భాగంగానే కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ప్రస్తుతం మనం చూస్తున్నాం. వీధుల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్కి సంబంధించినటువంటి బలగాలు రంగంలో దిగి ప్రజలకి, స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు ఒక రకమైనటువంటి భరోసా కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రత్యేకమైనటువంటి వస్త్రధారణలో ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం అంతా కూడా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్కి సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా రోడ్ల మీద తిరుగుతున్నారు. ప్రత్యేకంగా వాళ్ళకి ఇచ్చినటువంటి యూనిఫాము, అదేవిధంగా ఆయుధాలను కూడా చేత పట్టుకొని ఏదైనా ఆందోళన కార్యక్రమం కానీ, ఏదైనా నిరసన కార్యక్రమం కానీ వచ్చినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలన్న దాని మీద స్థానికంగా ఉన్నటువంటి రహదారులు పరిశీలించడం, స్థానికంగా ఉన్నటువంటి ప్రజల్లో రకమైనటువంటి అవగాహన కల్పించి వాళ్ళకి భరోసా కల్పించేందుకు ప్రత్యేకమైనటువంటి అవగాహన కార్యక్రమం తరహాలో ఈ ర్యాలీని నిర్వహిస్తున్నారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్కు సంబంధించినటువంటి బలగాలు రోడ్ల మీద తిరుగుతుండటం తొలిసారిగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఇంత పెద్ద స్థాయిలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్కి సంబంధించినటువంటి స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రంగంలో దిగారు. ఇందులో పురుషులతో పాటు మహిళలకు సంబంధించినటువంటి భద్రతా సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్లో ఉన్నారు. వాళ్ళందరూ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల్ని అవగాహన కల్పించేందుకు, అవగాహన చేసుకునేందుకు ఇప్పటికే మచిలీపట్నం పోర్టు, అదేవిధంగా మచిలీపట్నం పోర్టు నిర్మాణం, భూసేకరణ ఈ మొత్తం ఉన్నటువంటి నేపథ్యంలో రాజధాని నగరంగా మారుతున్నటువంటి విజయవాడకు సంబంధించినటువంటి, అదేవిధంగా కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి భద్రత, అదేవిధంగా స్థానిక ప్రజలకు అవగాహన కల్పించడం, జరిగేటువంటి ఆందోళన కార్యక్రమాలు ఎదుర్కోవడం, పోలీసు స్టాఫ్ ఇప్పటికే ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఎదుర్కోలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి సహకరించేందుకు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్కి సంబంధించినటువంటి స్టాఫ్ అంతా కూడా రంగంలోకి వచ్చి జరిగేటువంటి ఆందోళన కార్యక్రమాలు కానీ, నిరసన కార్యక్రమాలు కానీ అడ్డుకోవడం, ప్రజలకి రక్షణ కల్పించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ని రంగంలో దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో హరీష్, ఎన్టీవీ, కృష్ణా జిల్లా.